Hi everyone, welcome to my channel Joe's World. అసలు నేను నీట్ ఎందుకు క్విట్ అయ్యాను, జస్ట్ ఫస్ట్ అటెంప్ట్కి నేను నీట్ ఎందుకు క్విట్ అయ్యాను. నేను ఫస్ట్ అటెంప్ట్ నీట్ ఇచ్చాను, సెకండ్ అటెంప్ట్ అసలు ట్రై కూడా చేయలేదు. ఎందుకు? ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఎంబీబీఎస్ సీట్ రాకపోవడానికి కారణం ఏంటి, మేజర్ మిస్టేక్స్ ఏంటి నేను చేసినవి, నేను నీట్ క్రాక్ చేయకపోవడానికి మెయిన్గా మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ ఏందో ఈ వీడియోలో చూద్దాం. హోప్ ఈ వీడియో మీకైతే హెల్ప్ అవుతుంది. ఈ మిస్టేక్స్ మీరు చేయరు, మీరైతే నీట్లో సక్సెస్ అవుతారని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఎవరైనా ఏదానికైనా క్రాక్ చేయకపోవడానికి కారణం ఎట్లా ఫోన్ అడిక్షన్. సో నాకు కూడా ఫోన్ అడిక్షన్ తెలిసి అది నా మేజర్ మిస్టేక్ నేను చేసిన దాంట్లో. అదైతే దానివల్ల అయితే ఫోన్ అడిక్షన్ వల్ల నేనైతే నీట్ క్రాక్ చేయలేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లైక్ మార్నింగ్ నుంచి నాకు తెలిసి ఈవినింగ్ నేను పడుకునేంత వరకు మ్యాక్స్ హవర్స్ అయితే నేను ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాను, మేజర్లీ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. నాకు తెలిసి ఫోన్ టైంని నేను తగ్గించాల్సింది ఆ టైంలో. సెకండ్ మేజర్ మిస్టేక్ వచ్చేసి ప్రాపర్ టైం టేబుల్ లేకపోవడం. నేను టైం టేబుల్ వేసుకున్న స్టార్టింగ్ ఆఫ్ మై ప్రిపరేషన్ టైంలో. మార్నింగ్ 2 hours బయాలజీకి, తర్వాతకి 10 minutes కూడా బ్రేక్తో నెక్స్ట్ ఫిజిక్స్కి, మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కెమిస్ట్రీకి, మళ్ళీ ఈవినింగ్ జస్ట్ ప్రాక్టీసింగ్ టైంకి. అట్లా ఆ విధంగా నేను ఏదో టైం టేబుల్ వేసుకున్నా. ఈచ్ 45 minutes స్టడీ టైంకి మధ్యలో 10 minutes అన్న బ్రేక్ ఉంటే మన బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. నెక్స్ట్ చదివే సబ్జెక్టు పైన ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి చదువుతాం. లేదంటే ఇట్లా నేను వేసుకున్నట్టు 2 hours వేసుకొని జస్ట్ 5 minutes బ్రేక్ వేసుకొని మళ్ళీ వేరే సబ్జెక్ట్స్ మన బ్రెయిన్కి మనం చదివింది సరిగ్గా ఎక్కదు, సరిగ్గా గుర్తుండదు. మనం అంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ పైన మనకు రాదు కూడా. అట్లీస్ట్ 10 minutes అన్న బ్రేక్ ఉండాలి. 1 hour తర్వాతనే ఉండాలి. మరి 2 hours తర్వాత ఓన్లీ 5 minutes అంటే దట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండ్ దట్స్ నాట్ గ్రేట్ టైం టేబుల్ అని నాకు అర్థమైంది. థర్డ్ మేజర్ మిస్టేక్ వచ్చేసి హెవీ ఫుడ్ అనమాట. హెవీ బ్రేక్ఫాస్ట్, హెవీ లంచ్, హెవీ డిన్నర్. కోచింగ్కి ఏం వెళ్ళలేదు సపరేట్గా, ఇంటికాడ నుంచి ప్రిపేర్ అయ్యాను కాబట్టి. ఇంటికాడ మన ఇష్టం ఉన్న ఫుడ్ ఉంటుంది కాబట్టి ఇష్టం ఉన్నది తింటాము. ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయలేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా హెవీగా తినేదాన్ని. నాకు తెలిసి 9కి తిన్న 9 o'clock బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుండే, 11 వరకు చదువుతుంటేనేమో. తర్వాత 11 నుంచి మళ్ళీ నిద్ర వచ్చేస్తుండే. అట్లా మధ్యాహ్నం లంచ్ కూడా చాలా హెవీగా తినేదాన్ని. ఇంకా తిన్న 1 hourకే నిద్రపోయేదాన్ని. ప్రతిరోజు ఇట్లా హెవీ ఫుడ్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. ఫోర్త్ మేజర్ మిస్టేక్ వచ్చేసి కోచింగ్ సెంటర్కి వెళ్ళకపోవడం. కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సింది, ఎందుకంటే మనం కోచింగ్ సెంటర్కి వెళ్తే మనం కొంచెం అమౌంట్ పే చేస్తున్నాం, మనీ పే చేస్తున్నాం. సో మనం చదవాలి, అట్లా ఉంటుంది మన మైండ్ సెట్ అనేది. మన మైండ్ సెట్ అనేది ఏదైనా ఫ్రీగా వస్తుంటే, లేదంటే ఫ్రీగా టైం ఏదంటే దాన్ని యూటిలైజ్ చేసుకోము. కోచింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ మనతో పాటు మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో కాంపిటేటివ్గా మనం చదువుకోవచ్చు. వాళ్ళని చూసి వాళ్ళు చదువుతురు కదా అనేసి మనం కూడా చదువుకోవచ్చు. అదే ఇంటికాడైతే మనకు చదివేవారు ఎవరు కనిపించారు కాబట్టి ఇంకా మనమే కదా ఇప్పుడు కాదు 5 minutes బ్రేక్ తీసుకొని చదువుదాం, కొద్దిసేపు అయినాక చదువుదాం. డౌట్స్ ఉంటే కూడా ఈజీగా క్లారిఫై అవుతాయి కోచింగ్ సెంటర్లో అయితే. ఏదో ఇంటికాడైతే ఏదో యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తాం, దొరికితే నేర్చుకుంటాం, దొరుకుంటే వదిలేస్తాం. ఎక్కడి నుంచి అన్నా ప్రిపేర్ అవ్వచ్చు అనుకున్నా, బట్ అది రాంగ్ అజంప్షన్. ఫిఫ్త్ మేజర్ మిస్టేక్ వచ్చేసి మార్నింగ్ లేవకపోవడం. ఇంటికాడనే ఉంటున్నా కాబట్టి, ఇంటికాడ నుంచి చదువుకుంటున్నా కాబట్టి ఏం కాదు 5కి ఎందుకు 4కి ఎందుకు లేవడం, చదివాను ఇప్పుడు ఇంటికాడ ఉంటేనే ఛాన్స్ దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ కాలేజ్కి పోతే కూడా ఛాన్స్ దొరకదు, మార్నింగ్ లేవాల్సింది అక్కడ పోయినాక. కాబట్టి ఇక్కడనే ఛాన్స్ దొరుకుతుంది. మార్నింగ్ లేవకుండా ఇంకోసేపు అయినాక లేద్దాం అనేసి 8కి 9కి లేసేదని. అదొక మేజర్ మిస్టేక్. మనకందరికి తెలిసినట్టే 4 o'clock 5 o'clock ఆ టైంకి లేచి చదివితే మనకు చాలా రోజులు గుర్తుంటుంది. అప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అప్పుడు చదివిన మనకు చాలా రోజులు గుర్తుంటుంది. సిక్స్త్ మేజర్ మిస్టేక్ వచ్చేసి ఈవినింగ్ చిట్ చాట్స్. లైక్ ఇంటికాడనే ఉంటుండే కాబట్టి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా చదువుకున్నా ఇంటి అనేసి, ఇంకా ఈవినింగ్ ఎవరైనా వస్తే వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం, బయట ఎవరైనా చిట్ చాట్ చేస్తుంటే వాళ్ళతో జాయిన్ అవ్వడం. ఈ 6 మిస్టేక్సే నేను నీట్ క్రాక్ చేయకపోవడానికి కారణం అని చెప్పొచ్చు. అని అనుకుంటున్నారా? కాదు, అసలు ఈ మిస్టేక్సే నేను చేసినవి కాదు. ఈ వీడియో చూసిందంత వేరు, ఇప్పుడు నేను చెప్పబోయే 1 minute మ్యాటర్ మొత్తం వేరు. ఇప్పుడు చెప్పిన 6 mistakes నేను చేశాను, కానీ అది కారణం కాదు నేను నీట్ క్రాక్ చేయకపోవడానికి. చూడండి, అసలు నేను నీట్ క్విట్ ఎందుకు అయ్యానో మీకు తెలిసిపోతుంది. ఏప్రిల్లో బోర్డ్ ఎగ్జామ్స్ అయ్యాయి. 1 month గ్యాప్ తర్వాతకి నీట్ ఎగ్జామ్ ఉండే. నాకు తెలిసి 1 monthలో నేను ప్రిపేర్ అవ్వలేను. సో ఈ 1 month చిల్ అయ్యి నెక్స్ట్ 1 year లాంగ్ టర్మ్ తీసుకొని సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేద్దాం అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ఈ 1 month చిల్ అయ్యాను, ఎంజాయ్ చేశాను,
చదవలేదు కాబట్టి ఇటు క్రాక్ చేయలేకపోయాను అంతే. ఈ 1 మంత్ నేను నీట్‌కి ప్రిపేర్ అవుదాం అనుకోని ఒకవేళ నేను చెప్పిన 6 థింగ్స్ చేసింటే అప్పుడు ఇవి నా 6 బిగ్ మిస్టేక్స్ అయ్యేవి నీట్ క్రాక్ చేయకపోవడానికి. కానీ నేను అసలు ఆ 1 మంత్ ప్రిపేర్ అవుదాం అనుకోలేదు. నా మిస్టేక్స్ కాదు. ఒకవేళ నేను ఆ ప్రిపరేషన్ టైంలో ఈ థింగ్స్ చేసింటే ఇవి నా మిస్టేక్స్ అయ్యేటివి. 1 మంత్ టైంలో నేను నీట్ క్రాక్ చేయలేను అని నాకు తెలుసు కాబట్టి ఆ టైంలో చిల్ అయ్యాను. నెక్స్ట్ 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని నీట్ క్రాక్ చేద్దాం అనుకున్నా. కానీ అప్పుడే నాకు వేరే ఆల్టర్నేటివ్ పాత్ దొరికింది. కాబట్టి నేను వేరే పాత్ చూజ్ చేసుకున్నా అంతే. అందుకే నీట్ సెకండ్ అటెంప్ట్‌కి ట్రై చేయలేదు. అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. చెప్పిన 6 బిగ్ మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు నేను చూజ్ చేసుకున్న పాత్లో జస్ట్ ఐ యామ్ ఓకే బట్ నాట్ సాటిస్ఫైడ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఈ 6 బిగ్ మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. మీరైతే సక్సెస్ఫుల్గా నీట్ క్రాక్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్.